గుంటూరు నగరంలో బొంగళరాబీయుడు శివరాజు నగర్ కాలనీలో రేషన్ షాపులో అవకతవకలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ బియ్యం సరైన విధంగా పేదలకు చేరకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రేషన్ షాపు తరచుగా మూసివేసి ఉంటుందని, బియ్యం స్టాక్ అయిపోయిందని చెప్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని రేషన్ షాప్ నెంబర్ 49కి చెందిన బియ్యం పంపిణీని మరో షాప్ 50 డీలర్ నిర్వహిస్తున్నాడు. అయితే తాము వేలిముద్ర వేసిన బియ్యం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై వీఆర్ఓ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై సిఎస్డిటిని సంప్రదిస్తే ఇవి మామూలే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు మండిపడ్డారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. బాధితులు డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏ స్టోర్ కనిపోయి ఎక్కడైనా ఎత్తుక్కున్నాయి 60 సంవత్సరాలు కూడా ఇళ్లకు వచ్చేస్తున్నాం అని అంటున్నారు బియ్యం. మరి మేమేమో నడవలేకపోతున్నాం, ఎటని తిరగాలి. మేము 3 నెలల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం. మేము ఏ స్టోర్ కాడికి వెళ్ళినా సరే మా కార్డులు ఉండి మా కార్డులతో నాకు టౌన్ నుంచే పెడుతున్నారు. మేము వరందాలు కాడ పోయి తెచ్చుకుంటున్నాం. మా నిరుపేదల సొమ్ముకు కూడా ఈ లేకపోతే ఇంకా మాకు ఎందుకండి ప్రభుత్వం. మా స్టోర్ మాకు ఇస్తే మేము రోజు ఒక చోట మారుతూ ఉంటే మేము ఎక్కడికి వెళ్తాము. స్టోర్గా లేకుండా ఈ స్టోర్ తీసేసి వేరే చోటకి పెట్టారు. కావున మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి 3 నెలల నుంచి మాకు దగ్గరగా ఉండే స్టోర్ ఇస్తే మేము దగ్గరగా ఉంటాం. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు అందరూ బాధపడుతున్నారు. దయచేసి మాకు ఇప్పటికైనా సరే బొంగళరాబీడు స్టోర్ ఇవ్వాల్సిందిగా